చంద్రబాబు సర్కార్ పింఛన్ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్ పంపిణీ చేసేందుకు సిద్దమైంది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో పెన్షన్దారులు ఒకరోజు ముందే పింఛన్ అందుకోనున్నారు. కాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలున్న పింఛన్ను 4,000కు పెంచిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కార్ పింఛన్ పంపిణీ విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తోంది. పింఛన్దారులకు పింఛన్ డబ్బులు వేగంగా అందేలా చర్యలు చేపట్టింది. 1వ తేదీ రోజే దాదాపు 90% పింఛన్ డబ్బు పంపిణీ జరిగేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చారు. కాగా సీఎం కుర్చీలో కూర్చున్న చంద్రబాబు ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ఆగిన 2 నెలల పింఛన్ డబ్బులను ఒకేసారి అర్హులకు అందించారు. ఆ తర్వాత నెల నుంచి పెంచిన పింఛన్ డబ్బులను పింఛన్దారులకు అందించారు. సీఎం చంద్రబాబు అమలు చేసిన పింఛన్ పెంపు విధానంపై పింఛన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రతి నెల 1వ తారీఖు నాడు పింఛన్ పంపిణీ 90% జరిగేలా అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ రద్దవుతుందని ప్రచారం జరగడంతో వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో పింఛన్ పంపిణీకి ఆటంకం కలుగుతుందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే పింఛన్దారులకు 1వ తేదీన పింఛన్ ఇచ్చేది వాలంటీర్లు కాబట్టి. ప్రభుత్వం పెట్టుకున్న 90% పింఛన్ పంపిణీకి వాలంటీర్ల సమ్మె అడ్డంకులా మారుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు కానీ ఏ ఇతర నేతలు కానీ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. ఒకవైపు వాలంటీర్ల సమ్మె, మరోవైపు పింఛన్ల పంపిణీ. దీనిపై బాబు సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.